ఇంద్రకీలాద్రిపై దసరా నవరాత్రి మహోత్సవాలు రెండో రోజుకు చేరుకున్నాయి. రెండో రోజు గాయత్రీ దేవిగా అమ్మవారు భక్తులకు దర్శనమిస్తున్నారు. గాయత్రీ దేవి అలంకరణతో ఉన్న దుర్గమ్మను దర్శించుకునేందుకు భక్తులు బారులు తీరారు. జై దుర్గా నామస్మరణలతో ఇంద్రకీలాద్రి మారుమోగుతోంది. ఇంద్రకీలాద్రి అమ్మవారిని మంత్రులు దర్శించుకున్నారు. హోమ్ మినిస్టర్ వంగలపూడి అనిత, గుమ్మడి సంధ్యారాణి, పరిటల సునీత, యార్లగడ్డ వెంకట్రావు దర్శించుకున్నారు. అమ్మవారి దర్శనానంతరం వేద పండితులు చేత వేద ఆశీర్వచనం తీసుకున్నారు. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారాన్ని మా కరెస్పాండెంట్ సంతోష్ ఫోన్ ద్వారా అందిస్తారు. సంతోష్, చెప్పండి. గంగోత్రి, ఇక ఏపీలో రెండవ అతిపెద్ద దేవాలయమైనటువంటి విజయవాడ ఇంద్రకీలాద్రిపై దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు అంగరంగ వైభవంగా అయితే గనక రెండో రోజు చేరుకున్నాయి. ఈ రోజు అమ్మవారు గాయత్రీ దేవి అలంకారంలో అయితే గనక భక్తులకి దర్శనమిస్తా ఉన్నారు. ఇప్పటికే ఒక పక్క అసెంబ్లీ సెషన్స్ జరుగుతున్నటువంటి నేపథ్యంలోనే ఇక విఐపీలు సైతం కూడా అమ్మవారిని దర్శించుకునేందుకు ఇంద్రకీలాద్రికి చేరుకుంటా ఉన్నారు. ఇప్పటికే హోమ్ మినిస్టర్ వంగలపూడి అనిత, అదేవిధంగా గుమ్మడి సంధ్యారాణి, పరిటాల సునీత, యార్లగడ్డ వెంకట్రావు ప్రజాప్రతినిధులు అయితే అమ్మవారి ఆశీర్వాదం అయితే తీసుకోవడం కూడా జరుగుతూ ఉంది. అంతేకాకుండా ఇక నిన్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సైతం కూడా ఇటు విజయవాడ ఇంద్రకీలాద్రి అమ్మవారి గుడిలో అయితే కనుక అమ్మవారిని దర్శించుకోవడం, అదేవిధంగా వేదాశీర్వదించడం కూడా అందించడం కూడా జరుగుతూ ఉంది. ఇక మరోవైపు చూస్తున్నట్లయితే కనుక భక్తులకి ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఇక విఐపీలకి టైం స్లాట్ ప్రకారం కూడా పెట్టినటువంటి నేపథ్యంలోనే ఆ టైం స్లాట్ ప్రకారం కూడా విఐపీలు వచ్చినటువంటి పరిస్థితులు. దీని వల్ల కూడా ఇటు భక్తులకి, సామాన్య భక్తులకి పెద్దపీట వేస్తూనే కూడా ఎక్కడ ఇబ్బందులు తలెత్తకుండా పూర్తి స్థాయిలో అయితే ఇంకా ఏర్పాట్లు చేయడం కూడా జరుగుతూ ఉంది. మరోవైపు కుంకుమ పూజలు సైతం కూడా పెద్ద ఎత్తున సామూహిక కుంకుమ పూజలు అనేది కూడా నిర్వహిస్తున్నటువంటి నేపథ్యం, అదేవిధంగా అన్నప్రసాదం సంబంధించినటువంటి ఇవన్నీ కూడా ఎక్కడ ఇబ్బందులు, లోటుపాట్లు లేకుండా కూడా అన్ని అధికార యంత్రాంగం అయితే కనుక సమన్వయంతో ఇటు కట్టుదిట్టమైనటువంటి ఏర్పాట్లు చేయడం కూడా జరుగుతూ ఉంది. అదేవిధంగా లడ్డు ప్రసాద కేంద్రాలు కావచ్చు, ఎక్కడికక్కడ కూడా భక్తులు వస్తున్నటువంటి నేపథ్యంలోనే వారందరికీ కూడా అందేలాగా, సకాలంలో అందేలాగా కూడా ఇటు పూర్తి స్థాయిలో సమన్వయంతో అయితే కనుక అధికార యంత్రాంగం అయితే ముందుకెళ్తున్నటువంటి పరిస్థితులు కూడా నెలకొన్నాయి. ఇక చూసుకున్నట్లయితే కనుక ఒక పక్క విజయవాడ వస్తువుతోటి ఇటు సినీ ప్రముఖులు సైతం కూడా విజయవాడ ఇంద్రకీలాద్రికి చేరుకుంటున్నటువంటి పరిస్థితులు కూడా కనబడతా ఉన్నాయి. ఇక విఐపీకి టైం స్లాట్ చూసుకున్నట్లయితే కనుక ఉదయం 7 గంటల నుంచి 9 గంటల వరకు, అదేవిధంగా మధ్యాహ్నం 3 గంటల నుంచి 5 గంటల వరకు కూడా ఇక ఈ యొక్క టైం స్లాట్స్ అనేది కూడా కేటాయించడం కూడా జరుగుతూ ఉంది. అదేవిధంగా ఇక ఎవరైతే వృద్ధులు, వికలాంగులు, చిన్నపిల్లలతో వస్తారో వారికి ప్రత్యేకమైనటువంటి వెహికల్స్ ని ఏర్పాటు చేసి ఘాట్ రోడ్డు ద్వారా కూడా ఇటు ఇంద్రకీలాద్రి గుడికి అయితే, కొండపైకి అయితే తీసుకొస్తున్నటువంటి పరిస్థితులు కూడా నెలకొన్నాయి. అక్కడి నుంచి కూడా వారికి ఏదైతే వాలంటీర్ల సహాయంతో అమ్మవారి దర్శనాన్ని అయితే కనుక కల్పిస్తున్నటువంటి పరిస్థితులు కూడా కనబడతా ఉన్నాయి. అదేవిధంగా ఇటు క్యూ లైన్లు ఎక్కడ ఆగకుండా కూడా కంటిన్యూగా అమ్మవారి దర్శనం అయ్యే విధంగా కూడా ఇటు అధికార యంత్రాంగం అయితే కనుక కట్టుదిట్టమైనటువంటి ఏర్పాట్లు చేయడంతో పాటు ఇక జిల్లా కలెక్టర్ లక్ష్మీసా ఎప్పటికప్పుడు అయితే కనుక ఇటు ఇంద్రకీలాద్రికి చేరుకుని అక్కడ ఉన్నటువంటి భక్తులను అయితే కనుక ఏర్పాట్లు అడిగి తెలుసుకుంటున్నటువంటి పరిస్థితులు కూడా కనబడతా ఉన్నాయి. మొత్తంగా చూసుకున్నట్లయితే కనుక రెండో రోజు గాయత్రీదేవి అలంకారంలో అమ్మవారు దర్శనమిస్తున్నటువంటి నేపథ్యంలో ఇక రాష్ట్ర నలుమూలల నుంచి, అదేవిధంగా విజయవాడ ప్రాంత ప్రజలందరూ కూడా ఇటు అమ్మవారి భవానీ నామస్మరణతో అయితే కనుక ఇంద్రకీలాద్రి మారుమోగుతున్నటువంటి పరిస్థితులు కూడా కనబడతా ఉన్నాయి. అదేవిధంగా ఇటు క్యూ లైన్లు కూడా ఎక్కడ ఆగకుండా, ఎక్కడ నిలుపుదల చేయకుండా కూడా కంటిన్యూస్ గా ఇటు విఐపీలు దర్శనం జరుగుతానే, అదేవిధంగా సామాన్య భక్తుల దర్శనం అయ్యే విధంగా కూడా ఇటు ఏర్పాట్లు అనేది, క్యూ లైన్లు అనేది ఏర్పాటు చేయడం కూడా జరుగుతూ ఉంది. 500 రూపాయలు క్యూ లైన్లు కావచ్చు, 300 రూపాయల క్యూ లైన్లు కావచ్చు, అదేవిధంగా ఉచిత దర్శన క్యూ లైన్లు కావచ్చు, వీటన్నిటినీ కూడా సమన్వయంతో పూర్తి స్థాయిలో అందరికీ అమ్మవారి దర్శనం కలిగించేలాగా ఇటు అధికార యంత్రాంగం అయితే కనుక ఏర్పాట్లు చేయడం కూడా జరుగుతూ ఉంది. రైట్, థ్యాంక్ యూ సంతోష్.